తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా మే నెల 2025 సంవత్సరానికి గాను మాసరాశి ఫలితాలకు గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనము కృష్ణుడి యొక్క ధ్యానం చేసుకున్నాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మనకి ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా మే 14, 2025 సంవత్సరం దాకా, అంటే మొదటి 2 వారాలు కూడా మనకి అష్టమ గురుడులోనే ఉంటాం మనం. కాబట్టి ఫలితాలు అనేటటువంటివి మనకి వద్దంటే అప్పులు వస్తూ ఉంటాయి ఈ అష్టమ గురు గ్రహం ప్రభావం వల్ల. గత నెలతో పోల్చుకుంటే మనకి ఈ నెల కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. 2, 3వ వారం, 4వ వారం మే నెలలో. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. మనకి చక్కటి వ్యాపారాలు, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, ఈ కరెంటు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ గూడ్స్, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చాలా బాగుంటాయి మనకి. అలాగే మే 29, 2025 సంవత్సరం తర్వాత ఈ యొక్క రాహుగ్రహము మీనరాశి నుంచి మనం కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కేతువు కన్యారాశి నుంచి మనకి ఈ యొక్క సింహరాశిలోకి వెళ్ళడం ద్వారా మనకి లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ తులారాశి వారికి అన్నీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్, ఇవన్నీ కూడా బాగుంటాయి. అయితే ఈ యొక్క దూరపు ప్రయాణాలు అనేటటువంటి అధికంగా వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు సంబంధించిన పొలాలు, మీకు సంబంధించిన వారసత్వంగా రావాల్సినటువంటివన్నీ కూడా మీకు కోర్టు వ్యవహారాల్లో ఉండడము, ఆ కోర్టు నుంచి ఇంకా మీకు తీర్పు రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉండడం, బెంచ్ మీదకి రాకపోవడం, ఇలాగా ఇంకా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం, కుజుడు నేచపట్టి మనకి ఈ కర్కాటక రాశిలో ఉండడం ద్వారా వృత్తికి సంబంధించి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే పనులన్నీ కూడా మనకి కొంచెం మందకొడిగా వెళ్ళడము, చేస్తున్నటువంటి ఉద్యోగాలను మానేసేయడము, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇవి రావడం జరుగుతాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అవనండి, భూములు అవనండి, వీటికి రేట్లు మీరు అమ్ముదామంటే రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి మనకి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో మనకి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు అనేటటువంటివి మెరుగుపడతాయి. చిన్న చిత్తగా ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మే 3, 4 వారాల్లో పెళ్ళిళ్ళు అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పెళ్లి చూపులు ఇలాంటివి ముందుగానే మనం పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మరి ఈ సంబంధము అది అవుతాయా అవ్వాలి అనేటటువంటి సందిగ్ధంలో ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మే 3, 4 వారాలలో చేసుకోవడం అనేటటువంటి ఉత్తమమైనటువంటి విషయం. అలాగే ఈ యొక్క తులారాశి వారంతా కూడా అనుకున్నటువంటి పనులు ఏమైనప్పటికీ కూడా 3, 4 వారాల్లో మీకు పూర్తవడం జరుగుతుంది. ఇకపోతే బ్యాంకు లోన్ల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏమన్నా మాకు ఇంకా లోన్ రావడం లేదు, అటువంటి వాళ్ళకు కూడా మనకి లోన్లు అనేటటువంటివి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ తులారాశి వారి ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, ఇటువంటి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ ప్రేమను మీ పెద్దవాళ్ళకి తెలియజేసుకోండి. ఆ తెలియజేసిన తర్వాత మాత్రమే మీరు స్టెప్స్ వేయాలి, లేకుంటే నష్టపోయేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. మే 2 వారాల్లో, మొదటి 2 వారాల్లో ఎలోప్మెంట్ అనేటటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేచిపోయి వెళ్ళిపోవడమే, అలా చేయకూడదు అవన్నీ కూడా. అందువలన చాలా జాగ్రత్తగా మీరు స్టెప్స్ వేసుకోవాలి. రాహు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రాజకీయ రంగాలు మీరు చేసుకుంటూ ఉంటారు. మరి దాంట్లో మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు అనేకమైనటువంటి పనుల్లో బిజీగా ఉండడం, మీరు సక్సెస్కి దగ్గరగా వెళ్ళడము, ఇవన్నీ ఆలోచన ఒరవడి కూడా మంచిగా మనకి మారడము, ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపనతో ముందుకు వెళ్తారు. ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళంతా కూడా స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే స్వతంత్రంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కిరాణా జ్యూస్ బండిలో దగ్గర నుంచి ఇలా అనేక రకమైనటువంటి వ్యాపారాలు, కూరగాయలు వ్యాపారము, కమిషన్ ఏజెంట్లు, వ్యవసాయం, ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి మనకి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఫలితాలు కాబట్టి మీరు వ్యక్తిగతంగా జాతకాలు చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మరి ఈ యొక్క జాతకాలు చూపించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మరి మమ్మల్ని సంప్రదించవచ్చు. నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మరి వ్యాపార దృక్పథంతో కాకుండా కాస్త సేవా దృక్పథంతో మనం చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మనకి ఈ రాశుల వారందరూ కూడా పరిహారాలు మనం ఏం చేసుకోవాలా అనంటే, ఈ రాహువు ముఖ్యంగా మనకి మే నెలంతా కూడా 29వ తేదీ వరకు బాగుంటాడు. అక్కడి నుంచి సంతాన స్థానంలోకి వచ్చి మరి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా కుజుడు వృత్తి స్థానంలో ఉండి బాగా నేర్చపట్టు ఉండడం వల్ల కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహేజ్యాల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో నాసా రిపోర్ట్స్ ఈ యొక్క గ్రహాల యొక్క వేగాలను కూడా మనం పరిగణలో పెట్టుకొని ఏ దిశలో జరుగుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క వేగాలు కూడా సైన్స్ ని ఉపయోగించి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రానమీ బ్లెండ్ చేస్తూ చెప్పేటటువంటి ఈ యొక్క బ్రతకాల ఈ యొక్క రావి చెట్టు చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. 108 ప్రదక్షిణాలు 8 ప్రదక్షిణాలు చేసే నీళ్ళు పోసారు. లేకపోతే మీకు పరిహారాల కోసం ఏమైనా ఫలితాలు వ్యక్తిగతమైనటువంటి ద్వారా పరిహారం